చెరుగారు అన్ని బాగా మాట్లాడేశారు, అందరిని గుర్తించుకుని. అదే మెమరీ ఫేడ్ అవుట్ అయిపోతుంది నెమ్మదిగా. సరే, లాస్ట్ టైం ఎవరి గురించి అయితే మాట్లాడానో వాళ్ళు కాకుండా, బికాస్ ఇది లాంగ్ జర్నీ, పాపం ప్రతిరోజు సెట్లో కష్టపడి ప్రతి ఒక్కరికి నేను సారీ చెప్తుంటాను. నేను ఇప్పుడు సరిగా మాట్లాడలేకపోవచ్చు, బాగా టైర్ అయిపోయినా, ఏమనుకోవద్దు. బట్ ఏదో నాకు పేర్లు గుర్తుంటే మాత్రం చెప్పాలనిపిస్తుంది, ప్రతి ఒక్కరి గురించి చెప్పాలనిపిస్తుంది. సో సో ఎవరైతే వచ్చారో వాళ్ళే కనిపిస్తున్నారు, ఏమనుకోవద్దు మీరు. కనిపిస్తున్నారు, సారీ. అసలు వీటన్నిటి గురించి స్పెషల్ వీడియో చేస్తే బెటర్ పడాలి కూర్చుని, అవునా? ఇట్స్ లైక్ ముందు ఆర్టిస్ట్ గురించి మాట్లాడదాం. తారిక్, థ్యాంక్ యూ, లవ్ యూ. బికాజ్ నేను చూసినప్పుడు ఈ అబ్బాయి స్ట్రాంగ్గా ఉన్నాడు, ఫేస్ విడని ఫేస్ ఏమో అనుకున్నా, ఏ ఎక్స్ప్రెషన్ పర్లేదేమో అనుకున్నాను నేను. సీరియస్గా చేసినప్పుడు కూడా నేను రెక్లెస్గా ఉన్నా, నేను పంపించేస్తాను కదా, వెళ్ళిపోతాడులే అన్నట్టు. కానీ తను ఒక సినిమా చూపించాడు తను చేసింది, అసలు తెగ తిప్పేస్తున్నాడు, మొత్తం అనేస్తున్నాడు. ఐ థాట్ లైక్ షీజ్, ఇంకా చాలా ఒక చిన్న వీడియో చూపించాడు నాకు, చూస్తే ఐ ఫౌండ్, బికాజ్ నీ క్యారెక్టర్ కోసం ఎన్ని చేసావో నీకు తెలియదు. సినిమా అంటే క్లైమాక్స్ ముందే నేను అంతే కదా, క్లైమాక్స్ జరుగుతున్నప్పుడే సెలెక్ట్ చేసాం మనం, అంతే ఆ రోజే సెలెక్ట్ చేసాం. సో అక్కడి నుంచి జరుగుతూనే ఉంది, నాకు ఎవరు నచ్చట్లా. ఎప్పుడైతే ఆ శారీలో ఐస్ అలా కనిపించే బ్రైట్గా దొరికేసాను అనిపిస్తుంది నాకైతే. సో ఐ ఫౌండ్ యువర్ ఐస్, యాక్చువల్లీ నీ ఐస్ చూసినట్టే నేను ది బెస్ట్ అనుకున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్, వెంటనే అసలు నువ్వు కథ కూడా అడగలేదు, ఏ క్వశ్చన్ వేయలేదు, ఏం మాత్రం నేను అంత నమ్మకంతో నువ్వు వెంటనే టీంలోకి వచ్చేస్తావు. థ్యాంక్ యూ తారక్. అండ్ ఇక్కడ కనిపించిన మాట్లాడేస్తా, గగన్ బాబు. ఊరికి పేరు మార్చాను కదా, నేను గగన్ బాబు అని పిలుస్తుంటా సరదాగా. అండ్ గగన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, నా మీద నమ్ముకుంటే పాపం వస్తాడు, ఆడిషన్ చేస్తాడు, అసలు క్యారెక్టర్ ఇవ్వకపోతే వెళ్ళిపోతాడు. రంగస్థానంలో పక్కన నిలబడ్డాడు, సార్ నేను నిలబడితే సరిపోతుంది అన్నాడు. ఏదో ఇవ్వాలనుకుంటున్నా, కరెక్ట్గా ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, క్లైమాక్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తను కాదు యాక్చువల్గా, కానీ వేరే అతనే సెలెక్ట్ చేసి ఆ క్యారెక్టర్ కోసం తను రిహార్సల్ చేయమని చెప్పాను. దాన్ని కూడా బుక్ అయినాడు, రిహార్సల్ చేయడానికి వచ్చాడు. కానీ తర్వాత ఐ ఫౌండ్ లైక్ తనే పర్ఫెక్ట్ అనిపించి గగన్ మనం చేద్దాము అంటే, కానీ చిన్నది క్యారెక్టర్ ఓకేనా అంటే, సార్ డెఫినెట్గా చేస్తాను అన్నాడు. చేసావు, థ్యాంక్ యూ గగన్, లవ్ యూ. అండ్ పావని, ఇది లైక్ యాక్చువల్గా పావని కథ ఏంటంటే, చిన్న పిలుస్తా కదా, మా అన్నయ్య కూతురు సేమ్ అలాగే ఉంటుంది. సో నేను ఈజీగా సెలెక్ట్ చేసుకోగలిగాను అందుకే నిన్ను. సో పొద్దున కూడా చెప్పాను తనకే, సినిమాలో పావన్ని సెలెక్ట్ చేయడం కోసం, కావేరి క్యారెక్టర్ సెలెక్ట్ చేయడం కోసం నీ గురించి అన్నానని మా అన్న కూతురు తనే చెప్పాను. అండ్ గొప్ప విషయం ఏంటంటే, తను జాకెట్ లాగినప్పుడు యాక్చువల్గా అది మీకు సినిమాలో అంత లేదు, కానీ సెట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంది. తను ఏమాత్రం ఇబ్బంది పడకుండా, నేను ప్రతి షాట్ తర్వాత సారీ చెప్పేవాడు, కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే, సినిమా కోసం ఏ యాక్షన్కి వెళ్ళారైనా నాకు నచ్చుతారు, ఏ యాక్షన్కైనా. అంటే ఒకసారి ఆర్యాటూలో నాకు షాక్, ఆర్యాటూలో కాజల్ని అడిగాను నేను, లిఫ్ట్లో ముద్దు పెట్టుకోవాలి ఓకేనంటే, సో తను ఎక్స్టెండ్ చేయకుండా ఒకసారి వెళ్ళి, ఓకే సార్ సీన్కి హెల్ప్ అవుతుంది కదా అని అంటే, సీన్ పాడవకూడదు నన్ను ఊహించుకున్న డైరెక్టర్ అనే ఉద్దేశంతో. సో తను ఏమాత్రం అబ్జెక్ట్ చేయకుండా పాపం అందరి ముందు అలాగే నిలబడింది చేస్తున్నప్పుడు. సో నీలాంటి క్యారెక్టర్ సినిమా కోసం ఏ ఎక్స్టెన్షన్గా వెళ్ళే వాళ్ళకి నాకు చాలా ఇష్టం. ఇట్స్ వెరీ గుడ్, యాక్చువల్లీ నువ్వు పర్ఫెక్ట్ సరిపోయావు. అండ్ నీ వల్ల క్యారెక్టర్ చాలా ఎన్హాన్స్ అయింది, నీ ఫేస్లో ఉన్న ఇన్నోసెన్స్ ప్లస్ అదంతా కూడా చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ కావేరి. అండ్ క్రాంతి ఐ ఫౌండ్ నీ ఫేస్ అంటే విచిత్రమైన ఫేస్ నీది, అర్థమైందా? పాపం క్రాంతి ఎప్పుడో 6 years 7 years తెలుసు నాకు. సో తను మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాడు. బట్ ఓకేనా, ఈ సినిమా చేయడం ఓకే కదా నీకు అని అడిగినప్పుడు వెంటనే చేశాడు. అండ్ చాలా బాగా హెల్ప్ అయింది. నీ క్యారెక్టర్ గురించి, నీ ఫేస్ గురించి సెపరేట్గా మాట్లాడే సెపరేట్ లుక్స్ ఉన్నాయి, బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ క్రాంతి, లవ్ యూ. అండ్ అజయ్ థ్యాంక్ యూ అండి అజయ్. యాక్చువల్గా
శ్రీ చాలా చాలా అనుకున్నప్పుడు బ్రదర్ అనుకున్నప్పుడు ఇలా సునీల్ గారి గురించి సెపరేట్గా అనుకున్నప్పుడు అసలు అజయ్ బ్రదర్ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది, తనలో ఒక సింపతి వస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది అనుకున్నాం, అని అప్రోచ్ అయ్యాం. అనుకోమని తెలిసింది అజయ్కి. సునీల్కి తనకి చాలా అంటే తను యాక్చువల్గా ఆ టైంలో ఏదో ఉండి చిన్న హెయిర్తో ఉన్నాడు, నా కోసం హెయిర్ అలాగే ఉంచేసుకున్నాడు. అంటే ఆల్మోస్ట్ 3-4 years పుష్ప 5 years 5 years అలాగే ఉంచేస్తున్నాడు తను పెంచకుండా. సో ఎప్పటికప్పుడు అదే హెయిర్తో నా క్లైమాక్స్ వరకు, క్లైమాక్స్ లాస్ట్ షూట్ చేశాను నేను. ఇంకా 5 years కేవలం హెయిర్ పెంచకుండా అలాగే ఉంచుకుని తన కోసం వేరే సినిమాలు కావాలి విగ్గి చేయించుకున్నాడేమో నాకు తెలిసి. ఈవెన్ థ్యాంక్ యూ అజయ్. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్లో నేను బిగినింగ్ చేసినప్పుడు అనుకున్నా, ఏంటి అజయ్ వస్తుందా రాదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి సెట్ రాగానే ఒక టెన్షన్ ఉంటుంది, ఈ సీన్ అనుకున్నట్టు వస్తుందా లేదా టెన్షన్. ఆ టెన్షన్